జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరి పెళ్లి జరుగుతుంది, ఎవరి ముహూర్తానికి సమయం అవుతుంది. అయ్యో కాంతమ్మ, మర్చిపోయాను. ఈరోజు ఇదే గుడిలో నా కొడుక్కి లతకి పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లి కోసమే మేమంతా వచ్చాం. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మానసాదేవి గారు. ఆ అమ్మాయితో పెళ్లి అనుకోగానే మీ అబ్బాయిపై ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చూడండి, త్రుటిలో ప్రమాదం తప్పింది. లేదంటే మీ బిడ్డ మీకు దక్కుండేవాడే కాదు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ లత జాతకం. దాని జాతకమే ఓ పెద్ద ముదనష్టపు జాతకం. దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకే ఇన్నిసార్లు చావు దాకా వెళ్ళొచ్చాడంటే ఇంక పెళ్లి చేసుకుంటే పెళ్ళైనా 3వ రోజే చచ్చిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వర్మ మీద హత్య ప్రయత్నం జరిగింది లత జాతకంలో దోషముడు బట్టి కాదు. మరి ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు, నీచ నికృష్టురాలు చేసిన హత్య ప్రయత్నాలే మా వర్మకి ప్రాణగండాలు తెచ్చే తప్ప మా లత జాతకంలో దోషముండి మాత్రం కాదు. మావ్య వెళ్ళిపోదండి, ఏమవుతున్నాను. అమ్మా, నువ్వు ఇక్కడికి? ఓహో, తమరి కళ్ళకి ఇప్పుడు కనిపించారన్నమాట. నువ్వు చేసిన దిక్కుమాలిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్కి నేను చిన్న బహుమతి ఇవ్వాలి కదమ్మా. ఏంటి అది? ఏంటి ఇది? తల్లితో ఇలాగైనా ప్రవర్తించేది? చంపేస్తా, పీక కోస్తా. ఇంకోసారి నన్ను కూతురు, నువ్వు తల్లి అన్నావంటే నిన్ను మర్డర్ చేసి నీ మనవడి ముందే నిన్ను కాల్చి బూడిద చేస్తాను. నువ్వేమంటున్నావో నాకొక్క ముక్క అర్థం కావట్లేదు. కన్న కూతుర్ని కిడ్నాప్ చేసిన తల్లిని మొదటిసారి చూస్తున్నాను. ఈ బతుకు బతికే కంటే దేంట్లోనైనా దూకి సావు అని అంటోంది మా అమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.